మన దేశంలో ఆటలకి ఒక మంచి ప్రోత్సాహం రావాలి అన్న ఒక ఆశతో పోయిన సంవత్సరము స్పోర్టింగ్ ఎక్సలెన్స్ అడ్మిషన్ అని ఒక ఛానల్ ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా మన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లోకి స్టూడెంట్స్ని అడ్మిట్ చేయాలి అన్న నిర్ణయం తీసుకొని దాన్ని పోయిన జూలై నెలలో అమలు చేయడం అయింది. ఈ స్పోర్టింగ్ ఎక్సలెన్స్ అడ్మిషన్ ద్వారా వారు మన జూనియర్ లెవెల్ ఆటగాళ్ళు, ఆటలాడిన అమ్మాయిలు వాళ్ళు వాళ్ళ స్పోర్ట్స్లో ముందుకొచ్చి అట్ ద సేమ్ టైం ఒక జేఈ అడ్వాన్స్డ్ లెవెల్ క్వాలిఫికేషన్ స్టాండర్డ్ కానీ ఉంటే వాళ్ళందరికీ కూడా ఐఐటి మద్రాస్ లాంటి యూనివర్సిటీలో అడ్మిషన్ ఇచ్చి వాళ్ళ స్పోర్టింగ్కి కూడా ప్రోత్సాహం ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాము. మా డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి గారి ఆశ ఏమిటంటే ఎవరైనా వాళ్ళ పర్సూట్లో ఎక్సలెన్స్ కానీ వాళ్ళు పొందగలిగితే వాళ్ళు ఏ విధంలో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మట్టుకే చదివిన పిల్లలకి తక్కువ కారు అన్న ఆశ కొద్దీ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి నిర్వహిస్తున్నాము. పోయిన సంవత్సరం 5 పిల్లల్ని ఈ ఛానల్ ద్వారా అడ్మిషన్ ఇవ్వడమైనది. అందులో ఒకరు ఆర్యమాన్ మండల్ అని ఒక ఆయన స్విమ్మింగ్లో, వాటర్ పోలోలో మన దేశీయ లెవెల్లో ఆడినతను, అలాగే నందిని జైన్ ఒక అమ్మాయి స్క్వాష్ ప్లేయర్, ప్రభవ్ గుప్తా టేబుల్ టెన్నిస్ నేషనల్ లెవెల్లో ఆడి గెలిచినతను, అలాగే వేదవచన్ రెడ్డి మన తెలుగు అబ్బాయి లాన్ టెన్నిస్ ఆడినతను, అలాగే ఆరోహి భావే అని ఒక అమ్మాయి వాలీబాల్ క్రీడాకారిణి. వీళ్ళందరూ కూడా మొదటిసారిగా ఈ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ ఛానల్ ద్వారా ఐఐటి మద్రాసులోకి వచ్చి వాళ్ళ చదువులు చదువుకుంటున్నారు. మాకు చాలా గర్వకారణం ఇది. మీరు వాళ్ళ నుంచే డైరెక్ట్గా వాళ్ళ జీవన పథం గురించి మీరు వినబోతారు. అలాగే ఈ స్పోర్టింగ్తో సంబంధించి ఐఐటి మద్రాస్ ఇంకొక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. నేను ఒక స్పోర్టింగ్ ఎక్సలెన్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ అనలిటిక్స్ అని ఒక సెంటర్ని నడిపిస్తున్నాను. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా మన క్రీడాకారులకి కావాల్సిన టెక్నాలజీ ఏవైతే ఉన్నదో వారు వెళ్ళి ప్రపంచ స్థాయిలో మెడల్స్ గెలవడానికి వాళ్ళకి ఏమైనా టెక్నాలజీ అవసరాలు ఉంటే ఆ టెక్నాలజీ అవసరాలన్నింటినీ పూరించడానికి ఈ స్పోర్ట్స్ సైన్స్ అండ్ అనలిటిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని కూర్చాము. ఇప్పటికే మన దేశంలో ఉన్న చాలా సంస్థలతో పనిచేస్తున్నాము. దీని ద్వారా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కూడా పనిచేయాలి అన్న ఆశతో మిమ్మల్ని అందరినీ కూడా ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో కానీ ఈ స్పోర్టింగ్ ఎక్సలెన్స్ అడ్మిషన్ ప్రోగ్రామ్తో కానీ రండి. దీంతో పాటు మాకు సహకారపడండి. అండ్ వీటన్నిటి మన దేశంలో క్రీడలకి ఒక మంచి ప్రోత్సాహం ఇద్దాం అందరం కలిసి. నమస్కారం.